ఏంటి ఇంకా రాలేదు? అక్క, ఏంటి టెన్షన్ గా ఉన్నావు? బావ ఇంకా రాలేదా? నువ్వేం కంగారు పడకు. ఈ విషయం మావయ్యకి చెప్పి బావకు ఫోన్ చేయమని చెప్తాను, సరేనా? అలాగే గణేష్. రై, ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. తెలిసిందా? నా మీదొట్టే. మావయ్య, ఏంటమ్మా? బావ ఇంకా రాలేదు. మీకేమైనా ఫోన్ చేశారా? లేదే. ఈ పాడికి రావాలే, టైం కూడా అవుతుంది. రే గణేష్, ముందు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయరా. ఎందుకురా? చెప్తా, ఇటవరా. ఏమైంది మావయ్య? ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడమ్మా. ఒకవేళ ఆఫీసులో ఎక్కువ వర్క్ ఉందేమో, అందుకే స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు. లక్ష్మీ కంగారు పడొద్దాను, వచ్చేస్తాడులే. నువ్వు లోపలికి వెళ్ళు. సరే మావయ్య. సరే వెళ్ళమ్మా. వీడెందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటాడు? గణేష్, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? వీడే వాళ్ళ నాన్నకి అన్నయ్యలా ఫోన్ చేసి మాట్లాడితే. వద్దురా, నేను వాళ్ళని మోసగించలేను. మోసమని ఎవరు అనుకుంటారా? మోసమని నువ్వు అనుకుంటున్నావురా? అదే నువ్వు కిందికి వెళ్ళాక మీ నాన్న కానీ వదిన కానీ అడిగితే ఏమని చెప్తావు? ఎక్కడున్నాడని చెప్తావు. అప్పుడు నువ్వు చేసేది మోసం కాదా? అవునురా, ఇటు చెప్పేది నిజం. నువ్వు ఇంకేం ఆలోచించుకో. ఆ ఫోన్ ఇటు ఇవ్వరా. ఇవ్వు. ఇదిగో ఫోన్ చెయ్యి. చెయ్యిరా. ఓకే ఓకే, ఇంకేం ఆలోచించరా. చెయ్యి. హలో. డాడీ, నేను నవీన్ని. ఏమిటా లేటు? ఎక్కడున్నావు? అర్జెంటు పని మీద ముంబై వెళ్తున్నాను డాడీ. ఇంటికి వచ్చే టైం లేదు, ఆఫీస్ నుంచే వెళ్తున్నాను. ముంబైకా? ఇప్పటి వరకు నువ్వు ఫోన్ చేయకపోయేసరికి లక్ష్మీ నేను ఎంత కంగారు పడమో తెలుసా? అర్జెంట్ ఏమిట్రా, చెప్పేళ్ళొచ్చుగా. సారీ డాడీ, నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉండడంతో ఫోన్ చేయలేకపోయాను. అనుకోకుండా ఆఫీస్ పని మీద బొంబాయి వెళ్లాల్సి వస్తుంది. అర్జెంటుగా వెళ్తున్నాను. లక్ష్మి కూడా చెప్పండి డాడీ, నేను 2-3 రోజులు వచ్చేస్తాను. బాయ్. డాడీ, లక్ష్మి చెప్పడం మర్చిపోవద్దు, తను కంగారు పడుతుంది. అలాగేనా, బాయ్. అమ్మా అమ్మా లక్ష్మి, నవీన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందమ్మా. రేయ్, బాధపడకు. అసలు ఏం జరిగిందో రేపు మార్నింగ్ తెలుసుకుందాం. వెళ్ళి పడుకో. రండ్రా. బాయ్ రా.
అర్థం చేసుకోరేంటి